నమస్తే, నేను రాంబాబు, యోగా, ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ని. సో మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ఏం తెలుసుకున్నామంటే బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటి, బెల్లీ ఫ్యాట్కి సంబంధించినటువంటి మెటబాలిజంని ఎలా ఇంక్రీజ్ చేయాలి, తర్వాత వాటికి సంబంధించినటువంటి అంటే అవి తగ్గటానికి సంబంధించినటువంటి ఆసనాలు కానీ డిఫరెంట్ వర్కౌట్ మనం చేసినాం. సో ఇప్పుడు అంటే వెయిట్ లాస్లో బెల్లీ ఫ్యాట్ అనేది ఎంతైతే ఇంపార్టెంటో, అంటే ఎంత మనకి ఇబ్బంది పెడుతుందో, అట్లానే ఈ సైడ్ ఫ్యాట్స్ అనేటివి కూడా, ఈ వేస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది కూడా అంతే మనల్ని ఇబ్బందికరం చేస్తుంది. సో మరి మనం దీనికి అంటే సైడ్ ఫ్యాట్ అంటే ఈ వేస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫ్యాట్ని ఎలా కరిగించుకోవాలి, సో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ అంటే ఆసనం ఏంటి అంటే, మనం ఇలా రైట్ లెగ్ని ఇలా కూర్చున్న తర్వాత రైట్ లెగ్ని మనం ఏం చేస్తున్నామంటే కొంచెం ఇలా సైడ్కి తీసుకుంటున్నాం. అంటే ఎలా అంటే మనం మ్యాట్ పైన కూర్చుంటే ఇది కరెక్ట్గా ఒక 90 degrees వస్తుంది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ని కనుక చూస్తే ఒక 90 degrees ఉంటుంది. అంటే ఇది ఫేసింగ్ ఏమో ఇటువైపు ఉంటుంది, ఇది ఫేసింగ్ ఇలా ఉంటుంది. సో మనం ఒక చిన్న ప్రిపరేటరీ చేసుకొని వేరే ఆసనాలు కనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఒక 20 సార్లు మనం ఒక 20 times కనుక మనం చేసినట్లయితే ఇది మీకు ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ని మూమెంట్ చేస్తున్నాము. ఇలా చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేస్ట్ లైన్ ఫ్యాట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అట్లానే రైట్ సైడ్ ఉన్న వేస్ట్ లైన్ ఫ్యాట్ ఏమవుతుందంటే ప్రెషర్ అవుతుంది. ఓకే, సో 2 రకాలుగా మనకి ఒకవైపు ప్రెషర్ అవుతుంది, ఒకవైపు ఏమో స్ట్రెచ్ అవుతుంది. ఇలా ఒక 20 సార్లు మనం చేయాలి. 20వ సారి మనం ఏం చేస్తామంటే ఇలా హోల్డ్ చేసి కనీసం ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు ఇట్లా పట్టుకొని ఉంచాలి. సో దట్ దీనివల్ల ఏం జరుగుతుందంటే స్ట్రెచ్ అనేది ఇంకొంచెం మోర్ ఇంటెన్సివ్గా అవ్వటం, అట్లానే ప్రెషర్ అనేది ఇంకెక్కువగా మనకి వేస్ట్ లైన్లో రావటం జరుగుతుంది. సో దీన్ని మనం కుడివైపు ఎడం వైపు 2 వైపులు కూడా ఒక 20+20 times కనుక చేయగలిగితే మంచి ప్రిపరేషన్ అండ్ మంచి ప్రెషర్ అండ్ మంచి స్ట్రెచ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మరి 2వ ఆసనంలోకి వెళ్ళిపోదాం. సో 2వ ఆసనం సరిగ్గా మనం ఈ వేస్ట్ లైన్లోనే ఎగ్జాక్ట్లీ దానికి ప్రెషర్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా ఎల్బో పైన మన అప్పర్ బాడీ వెయిట్ అనేది ఉంటుంది. తర్వాత 2 legsని మ్యాట్ పైన సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఒకటే లైన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే అప్పర్ బాడీ వెయిట్ ఏమో మిడ్ ఆఫ్ ది మ్యాట్లో ఉంటుంది, అంటే మ్యాట్ సగంలో ఉంటుంది, కాళ్ళేమో మ్యాట్ దాటిపోతాయి. అలా కాకుండా 2 అంటే అప్పర్ బాడీ అండ్ ద లెగ్స్ చూస్తే ఇట్లా ఒకటే లైన్లో ఉండేటట్టుగా కనిపించాలి. సో తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే మనం లెగ్స్ని కొంచెం టోస్ ఇన్సైడ్ పుల్ చేసుకోవాలి. అంటే ఇన్సైడ్ పుల్లింగ్ అంటే ఇలా టోస్ని స్ట్రెచ్ చేయడం, అంటే ఇలా ఇన్సైడ్ పుల్లింగ్ అంటే ఇలా ఇన్సైడ్ పుల్ చేసుకొని కొంచెం ఈ మడమ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కిందకి నెట్టినట్టుగా ఉంచాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా కనుక నేను చేయబోయేది చేస్తే మీకు 100% ఎఫెక్ట్ అనేది సరిగ్గా ఇక్కడ అంటే వేస్ట్ లైన్లోనే వస్తుంది. సో ఇంకొక స్టెప్ ఏంటి అంటే కొంచెం
ఈ కింద ఉన్న లెగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇన్సైడ్ తీసుకోవాలి. ఇలా కొంచెం స్లైట్గా ఇన్సైడ్ తీసుకొని పైన ఉన్న లెగ్ కొంచెం ముందుకు తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ అంటే ముందు చేయి ఏదైతే ఉందో దాని సపోర్ట్ తీసుకొని స్లోగా ఇలా లిఫ్ట్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ చేస్తున్నాం. లిఫ్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ప్రెషర్ అనేది సరిగ్గా రావాలి అంటే నేను ఏదైతే చెప్పినో అలానే ఫీట్ అనేది స్ట్రైట్గా ఇలా ఉండాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా పైకి ఎత్తాలనే ఉద్దేశంతో ఇట్లా ఫీట్ ఇట్లా టర్న్ చేసుకొని పైకి ఎత్తుతారు. దీంట్లో మీకు ఏ మాత్రం ప్రెషర్ అనేది రానే రాదు. 100% మీ అప్పర్ బాడీ ఏదైతే ఉందో ఇది ఇట్లా కొంచెం ఫార్వర్డ్ లీన్ అయి ఉండాలి. ఇలా అంటే ఈ కింద కాలు కొంచెం వెనక్కి ఉండాలి, ఈ కాలు కొంచెం ముందుకు ఉండాలి. సో దెన్ ఇప్పుడు కనుక మీరు దీన్ని లిఫ్ట్ చేస్తే ఒక 30 to 40 degrees మందమే లేస్తుంది. అంతకు మించి లేవదు. సో అప్పుడు మీకు 100% ప్రెషర్ అనేది సరిగ్గా వేస్ట్ లైన్లోనే వస్తుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆసన. ఇంతకు మించిన మంచి ఆసనం లేదు దీంట్లో. అంటే వేస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫ్యాట్ని రిడక్షన్ చేయాలి అంటే ఇంతకు మించి ఒక మంచి ఆసనం అనేది లేనే లేదు. సో చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇది 1 2 3 4 5 6 అండ్ దెన్ ఇట్లా ఒక 20 రిపిటేషన్స్ చేసుకోవాలి. ఒక 20 రిపిటేషన్ చేయాలి. సో డెఫినెట్లీ ఒక 20 రిపిటేషన్స్ కనుక చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెషర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చేసినాం, అటువైపు కూడా సేమ్ అట్లానే ఒక 20 రిపిటేషన్స్ మనం చేయాలి. సో ఈ 2 ఆసనాలు ది బెస్ట్ ఆసనాస్. అండ్ ఇంకొకటి మూడవ ఆసనం ది బెస్ట్ థర్డ్ ఆసనం ఏంటి అంటే థర్డ్ వేరియేషన్ ఏంటి అంటే మనకి ఇలానే ఇట్లా మ్యాట్ పైన ఇట్లా మనం స్ట్రైట్గా పడుకొని లెగ్స్ ఇలా పెట్టేసి బాడీ కంఫర్టబుల్ పోస్చర్లో ఉంచుకొని మీ 2 చేతుల్ని లెగ్స్కి కొంచెం దగ్గరగా పెట్టుకొని అండ్ స్లోగా మూమెంట్ స్టార్ట్ చేయాలి. లేటరల్ మూమెంట్స్ అంటాం వీటిని. ఇలా 1 2 1 2 1 2. సో ఇట్లా ఒక 20 రిపిటేషన్స్ మనం చేయగలగాలి. సో ఇప్పుడు మనం నేర్చుకునే దాంట్లో 3 వేరియేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఈ 3 వేరియేషన్స్ మనం ప్రాక్టీస్ చేసినా చాలు 100% ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇంకా దీంట్లో మనం డిఫరెంట్ వేరియేషన్స్ కూడా చేసుకోవచ్చు. నిలబడి అంటే వేస్ట్ లైన్ రిడక్షన్ కోసం మనం నిలబడి కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు నిలబడి చేసే వేస్ట్ లైన్ రిడక్షన్కి సంబంధించిన కొన్ని వేరియేషన్స్ కూడా నేను తర్వాత చూపిస్తాను. నమస్తే.